హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన రక్షణ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన పాయల్ రాజ్పుత్ యాజ్ ఏసీపీ కిరణ్ని చూపిస్తారు. అయితే కిరణ్కి ప్రతిరోజు నిద్రపోయాక ఒక అమ్మాయి వాటర్ ట్యాంక్ నుండి కిందికి దూకి చనిపోయినట్టు కల రావడంతో కిరణ్ ఉలిక్కిపడి నిద్రలేచి అలా రాత్రి సమయంలో తన ఇంటి నుండి బైక్ మీద ఒంటరిగా ఒక వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి దాని వైపే చూస్తూ ఎమోషనల్ అవుతుంది. అదే టైంకి ఆ దారిలో ఒక మినీ వ్యాన్ వెళ్తుంది. అయితే ఆ వ్యాన్లో ఉన్న కొంతమంది రౌడీలు రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న కిరణ్ని చూసి మన వ్యాన్లో ఉన్న మాల్ కంటే ఇది ఇంకా బాగుంది, దీన్ని కూడా కిడ్నాప్ చేద్దామని మాట్లాడుకుని వ్యాన్ ఆపి ఆ రౌడీలు కిరణ్ దగ్గరికి వచ్చి కిడ్నాప్ చేయబోగా కిరణ్ వారందరినీ బాగా కొట్టి పోలీస్ టీంకి కాల్ చేసి అక్కడికి రమ్మని వాళ్ళ వ్యాన్ని చెక్ చేయగా అందులో ఆ రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న అమ్మాయిలు ఉండడం చూసి షాక్ అయ్యి వారిని కాపాడి ఆ రౌడీల్ని అరెస్ట్ చేయించి ఆ అమ్మాయిల్ని వారి పేరెంట్స్కి అప్పచెప్తుంది. అప్పుడే కిరణ్ అదే వాటర్ ట్యాంక్ని చూస్తూ జరిగింది గుర్తు చేసుకుంటుంది. ఇక్కడే స్టోరీ కొంతకాలం వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి ప్రియా అనే అమ్మాయిని చూపిస్తారు. నిజానికి కిరణ్ అండ్ ప్రియా బెస్ట్ ఫ్రెండ్స్, ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా ప్రియా చదువులో ఫస్ట్, అందుకే తన పేరెంట్స్ ప్రియాని చదివించడానికి ఊర్లో తమ పొలాలు అన్నీ అమ్మి మరీ సిటీకి వచ్చి ఇక్కడే పనులు చేసుకుంటూ ప్రియాని చదివిస్తూ ఉంటారు. అలా ప్రియా కూడా బాగా చదువుకొని యూనివర్సిటీలో టాప్ వచ్చి బెస్ట్ ప్యాకేజ్తో జాబ్ కూడా సంపాదిస్తుంది. దాంతో మీడియా అందరూ ప్రియా ఇంటి దగ్గరికి చేరుకుని తన ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. అదంతా చూస్తున్న కిరణ్ అండ్ ప్రియా పేరెంట్స్ కూడా ప్రియా తను కోరుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ప్రియా అండ్ ఫ్యామిలీ తమ జీవితాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉంటారు. సీన్ కట్ చేస్తే ఒక రోజు రాత్రి కిరణ్ ప్రియాని కలిసేందుకు తాము ఎప్పుడూ కలిసే వాటర్ ట్యాంక్ దగ్గరికి వస్తుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే ప్రియా వాటర్ ట్యాంక్ పైకి చేరుకుని కిరణ్ చూస్తూ ఉండగానే ప్రియా వాటర్ ట్యాంక్ పై నుండి కిందికి దూకి చనిపోతుంది. అది చూసిన కిరణ్ షాక్ అయ్యి ప్రియా డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. వెంటనే ప్రియా పేరెంట్స్ అండ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అందరూ అక్కడికి చేరుకుంటారు. ప్రియా డెడ్ బాడీని చూసి తన పేరెంట్స్ కూడా బాగా ఏడుస్తారు. జాబ్ వచ్చిందని ఎంతో సంతోషంగా ఉండే తమ కూతురు చనిపోయింది అంటే నమ్మలేకపోతారు. అయితే అప్పుడే కిరణ్ అక్కడ ఉన్న అందరూ ప్రియా డెడ్ బాడీని చూసి బాధపడుతూ ఉండగా ఒక రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి మాత్రం చాలా కూల్గా లాలీపాప్ తింటూ అక్కడ నుండి వెళ్ళడం చూసి తన మీద డౌట్ వచ్చి తన ఫేస్ చూడాలి అనుకోగా ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే పోలీస్ టీం అక్కడికి చేరుకుని ప్రియాది సూసైడ్ అని డిసైడ్ అవ్వబోగా కిరణ్ వారితో ఇది సూసైడ్ కాదు అని మర్డర్ అని అనుమానంగా ఉంది అని ఆ లాలీపాప్ వ్యక్తి గురించి చెప్తుంది. అది విన్న పోలీస్ ఆఫీసర్ ఇంతకీ నువ్వు ఎవరు అని అడగ్గా దానికి కిరణ్ నేను ప్రియా బెస్ట్ ఫ్రెండ్ని, ఐఎమ్ ఐపీఎస్ రిక్రూట్ వెయిటింగ్ ఫర్ మై పోస్టింగ్ అని, నాకెందుకో ఆ లాలీపాప్ వ్యక్తే ప్రియాని చంపాడని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న ఇంతమంది ప్రియా డెడ్ బాడీని చూసి బాధపడుతూ ఉంటే వాడు మాత్రం చాలా కూల్గా లాలీపాప్ తింటూ నిల్చున్నాడు అని చెప్తుంది. అదంతా విన్న పోలీస్ ఆఫీసర్ ఆ ఏరియా చుట్టుపక్కల వారిని ప్రియా గురించి అలాగే ఆ లాలీపాప్ వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తారు. అయితే పోలీసులకి ఈ ఎంక్వైరీలో ప్రియాకి శత్రువులు ఎవరూ లేరు అని, తను ఎవరిని లవ్ చేయట్లేదని తెలుస్తుంది. అలాగే లాలీపాప్ కిల్లర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. దాంతో పోలీసులు ప్రియాది సూసైడ్ అని ఈ కేసుని క్లోజ్ చేసేస్తారు. ఈ విషయం తెలిసిన కిరణ్ మాత్రం ప్రియాది ఆత్మహత్య కాదు అని బలంగా నమ్ముతూ ఆ లాలీపాప్ కిల్లర్ని ఎలాగైనా కనిపెట్టి తనకు శిక్ష పడేలా చేయాలని ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో చందు అండ్ స్వప్న తమ ఫ్రెండ్స్తో కలిసి ఫ్లైఓవర్ మీద ఫేర్వెల్ పార్టీ చేసుకుంటూ ఉండగా అప్పుడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల వారిని చూసి ఇప్పటికే లేట్ అయింది, అక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పడంతో స్వప్న అండ్ చందు తమ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి కారులో ఇంటికి బయలుదేరుతారు. అలా కాస్త దూరం రాగానే కారు అదుపు తప్పి యాక్సిడెంట్ అవ్వడంతో ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి వెంటనే యాక్సిడెంట్ ప్లేస్కి చేరుకుని చూడగా అప్పటికే కారులో ఉన్న చందు డెడ్ బాడీ తగలబడిపోతూ ఉండగా స్వప్న కారుకు కొంచెం దూరంలో పడి శరీరం అంతా గాయాలతో చావు బతుకుల్లో ఉండడంతో వెంటనే తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ విషయం తెలిసిన ఏసీపీ కిరణ్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి చేరుకుని స్వప్న పేరెంట్స్ బాధపడడం చూసి వారికి ధైర్యం చెప్పి స్వప్నకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలవగా డాక్టర్ కిరణ్తో స్వప్న తలకి బలమైన గాయాలు అయ్యాయి, అందుకే తను కోమాలోకి వెళ్ళింది అని చెప్తాడు. తర్వాత కిరణ్ అక్కడ పోలీస్ ఆఫీసర్ని ఆ యాక్సిడెంట్ గురించి డీటెయిల్స్ అడిగి కనుక్కోగా దానికి పోలీస్ ఆఫీసర్ చందు అండ్ స్వప్న వస్తున్న కారు అతివేగం వల్లే ఈ యాక్సిడెంట్ అయ్యింది అని, దీన్ని కూడా యాక్సిడెంట్ కేసులా క్లోజ్ చేద్దాం అనుకుంటాడు. తర్వాత కిరణ్ పై ఆఫీసర్స్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సిటీలో క్రైమ్స్ చాలా తగ్గిపోతున్నాయని చాలా
చాలా హ్యాపీగా ఫీల్ అవ్వగా దానికి కిరణ్, సార్ సిటీలో క్రైమ్ కేసులు లేవు అనుకోవడానికి కారణం మనం ఎవిడెన్స్లు దొరకని ప్రతి కేసును క్లోజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ దాని వెనకాల ఉన్న కిల్లర్ ఎవరు, మోటో ఏంటి అని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం. అలా వదిలేసిన ఒక కేసే నా ఫ్రెండ్ ప్రియా కేసు. అలాగే కొంతకాలంగా సిటీలో కిడ్నాపింగ్, యాక్సిడెంట్లు, మర్డర్లు కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. అన్ని క్రైమ్స్లో ఏదో ఒక లింక్ ఉంటుంది. కాబట్టి మనం ఒక క్రైమ్ని సాల్వ్ చేస్తే మరొక క్రైమ్ కోసం వెతుక్కుంటూ ఉండొచ్చు. ఏదో ఒక రోజు ఈ రెండు క్రైమ్స్కి ఒక లింక్ కూడా ఉందని తెలిసే ఛాన్స్ ఉంది. మనం ఇప్పటి నుండైనా క్రైమ్స్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిది అని కిల్లర్ని పట్టుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ప్రియాని చంపిన ఆ లాలీపాప్ క్రిమినల్ కోసం కిరణ్ ఇంకా వెతుకుతూనే ఉంటుంది అని. నెక్స్ట్ సీన్లో కిరణ్ తన క్యాబిన్లో ఉండగా ఒక అమ్మాయి తన ఫాదర్తో పాటు కిరణ్ దగ్గరికి వచ్చి, మేడం రెస్టారెంట్లో ఒక అబ్బాయి నన్ను కొట్టి నాతో మిస్బిహేవ్ చేశాడు అని చెప్పగా అది విన్న కిరణ్ ఆ రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా ఆ అమ్మాయి మొదట ఆ అబ్బాయిని కొట్టింది అని తెలిసి ఆ అమ్మాయికి అండ్ తన ఫాదర్కి ఆ వీడియో చూపించి అక్కడ నుండి పంపి తర్వాత సీసీటీవీ వీడియోని అలాగే చూస్తూ ఉండిపోతుంది. సీన్ కట్ చేస్తే స్వాతి అనే అమ్మాయిని చూపిస్తారు. అయితే ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే అరుణ్ అనే అబ్బాయి కొన్ని రోజులుగా స్వాతి వెంటపడుతూ తనని ప్రేమించమని, తన ప్రేమని యాక్సెప్ట్ చేయమని వెంటపడుతూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే అరుణ్ది ఒక సైకో బిహేవియర్ అని అర్థమైన స్వాతి తనకి భయపడి తన నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అరుణ్ ఏకంగా స్వాతి ఉండే హాస్టల్ దగ్గరికి వచ్చి స్వాతికి ఫోన్ చేసి, నీ హాస్టల్ దాకా వచ్చిన నాకు నీ రూమ్లోకి రావడం పెద్ద విషయం కాదు, అందుకే రేపు గనక నువ్వు రెడ్ డ్రెస్లో పార్క్కి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే రేపు సాయంత్రం నేను నీ హాస్టల్లోని రూమ్కి వస్తాను వార్నింగ్ ఇవ్వడంతో స్వాతి ఫుల్గా భయపడిపోయి ఏం చేయాలో అర్థం కాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడుకుంటుంది. అయితే అలా కాసేపటికే స్వాతి రూమ్ దగ్గరికి కిరణ్ వచ్చి స్వాతికి రెస్టారెంట్లో అమ్మాయి అబ్బాయిని కొట్టిన సీసీటీవీ వీడియో చూపించి అందరూ ఆ గొడవని చూస్తుంటే నువ్వు మాత్రం ఎందుకో ఎవరినో చూసి భయపడిపోతున్నట్లు ఫుల్గా టెన్షన్లో ఉన్నావు, ఏం జరిగిందని అడగ్గా దానికి స్వాతి అరుణ్ గురించి అంతా చెప్తుంది. అలాగే మా అమ్మా నాన్నలు ఊర్లో కష్టపడి పనిచేస్తూ నన్ను మంచి ఉద్యోగంలో చూడాలి అని సిటీకి పంపి చదివిస్తున్నారు, అందుకే నాకు ఈ కేసులు పెట్టి వాటి వెంట తిరగడం ఇష్టం లేక అరుణ్పై ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు అంటుంది. అదంతా విన్న కిరణ్ వాడి గురించి ఇంకా నువ్వు మర్చిపో, వాడి సంగతి నేను చూసుకుంటా అని ధైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం కిరణ్ రెడ్ శారీలో అరుణ్ స్వాతి కోసం వెయిట్ చేస్తున్న పార్క్కి వెళ్ళి పోలీసులా కాకుండా ఒక నార్మల్ అమ్మాయిలాగా అరుణ్ ముందు నుండి వెళ్తుంది. ఇంకేముంది అరుణ్ కిరణ్ని చూడగానే యాజ్ యూజువల్గా కిరణ్ని ఫాలో అవుతూ తన అందానికి ఫిదా అయి తనతో మిస్బిహేవ్ చేయాలని ట్రై చేస్తాడు. దాంతో అరుణ్ క్యారెక్టర్ ఏంటో క్లారిటీ వచ్చిన కిరణ్ అరుణ్ చెంప చెల్లుమనిపించి ఇంకోసారి ఏ అమ్మాయి వెంట పడి వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే చంపేస్తా, నీలాంటి వాళ్ళ వల్లే అమ్మాయిలు బయట ఒంటరిగా తిరగాలంటే భయపడిపోతున్నారు అని అరుణ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది. దాంతో అరుణ్కి కిరణ్ మీద చాలా కోపం వస్తుంది. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే అరుణ్ ఫాదర్ ఒక లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చి ఏసీపీ కిరణ్తో తన కొడుకు అలాంటి వాడు కాదు అని చెప్పగా దానికి కిరణ్ అరుణ్ ఫోన్లో ఉన్న అమ్మాయిల ఫొటోస్ చూపించినా సరే తన కొడుకుని వెనకేసుకుని రావడంతో కిరణ్ తనతో మీలాంటి పేరెంట్స్ మీ కొడుకుని చిన్నప్పటి నుండి క్రమశిక్షణలో పెంచి ఉంటే ఇలా బిహేవ్ చేసేవాడు కాదు, ఇప్పటికైనా తన లైఫ్ స్పాయిల్ అవుతుందని తన మీద ఎవరూ ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదని వదిలేస్తున్నా, ఇంకోసారి ఇలా చేశాడని తెలిస్తే అరెస్ట్ చేసి తాట తీస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపుతుంది. అలా అరుణ్ ఫాదర్ అరుణ్ని ఇంటికి తీసుకుని వచ్చి నీ వల్ల నా పరువంతా పోతుంది, ఈరోజు నన్ను పోలీస్ స్టేషన్కి కూడా రప్పించావు, నీలాంటి వాడు నా కడుపున పుట్టకపోయినా బాగుండేదని బాగా తిడతాడు. అదంతా విన్న అరుణ్ దీనంతటికీ కారణం ఏసీపీ కిరణ్ అని తన మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అని కోపంతో రగిలిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి అరుణ్ తన ఫ్రెండ్స్తో కలిసి బార్లో డ్రింక్ చేస్తూ ఉండగా అదే బార్లో ఉన్న మిగతా వారు తమ మొబైల్లో వీడియో చూసి అరుణ్ వైపు చూసి నవ్వుతూ ఉంటారు. అది గమనించిన అరుణ్ వారి దగ్గరికి వెళ్ళి వారి ఫోన్ లాక్కొని వీడియో చూసి అరుణ్ మరింత కోపంతో రగిలిపోతాడు. ఎందుకంటే పార్క్లో ఏసీపీ కిరణ్ అరుణ్ని చెంపపై కొట్టి అరెస్ట్ చేసిందంతా ఎవరో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటారు. అదే ఈ వీడియో. ఇది చూసి అందరూ అరుణ్ని చూసి నవ్వుతూ ఉంటారు. దాంతో అరుణ్కి కిరణ్పై మరింత కోపం పెరిగిపోతుంది. గట్టిగా నేను నిన్ను అసలు వదిలిపెట్టను కిరణ్, నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని అరుస్తాడు. సీన్ కట్ చేస్తే ఏసీపీ కిరణ్ తన క్యాబిన్లో బిజీగా ఉండగా అప్పుడే కిరణ్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి రొమాంటిక్గా మాట్లాడుతూ తనతో ఈ రోజు రాత్రికి ఎంజాయ్ చేయడానికి రమ్మని పిలుస్తాడు. అది విన్న కిరణ్ మొదట షాక్ అయ్యి వాడు ఎవడో పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి తను కూడా ఆ వ్యక్తితో తన పోలీస్ అని తెలియకుండా రొమాంటిక్గా మాట్లాడుతూ ఆ వ్యక్తి అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకొని అసలు నీకు నా నెంబర్ ఎలా వచ్చింది, నాతో ఎందుకు అలా మాట్లాడావని అడగ్గా దానికి ఆ వ్యక్తి భయపడిపోతూ మేడం నాకు నిజంగా మీరు పోలీస్ అని తెలియదు, ఒక అశ్లీల వెబ్సైట్లో మీ ఫోటో అండ్ ఫోన్ నెంబర్ ఉంది అందుకే కాల్ చేశాను అని చెప్పగా అదంతా విన్న కిరణ్ ఆ వెబ్సైట్లో తన ఫోటో అండ్ డీటెయిల్స్ చూసి షాక్ అయ్యి ఎవడో కావాలనే తన మీద కక్షతో ఇలా చేసి ఉంటాడు అని చాలా బాధపడుతుంది. మరో పక్క అరుణ్ వెబ్సైట్లో
వెబ్సైట్లో కిరణ్ ఫోటో అండ్ డీటెయిల్స్ చూస్తూ నువ్వు నా లైఫ్ ఎండ్ చేస్తా అన్నావు, కానీ ఇప్పుడు నీ లైఫే ఎండ్ అయ్యేలా చేసా, ఇప్పుడు ఏం చేస్తావు, నీ ఫేస్ అందరికీ ఎలా చూపిస్తావని నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో కిరణ్ పై ఆఫీసర్ కిరణ్ని కలిసి వెబ్సైట్లో నీ ఫోటో అండ్ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన వాడి గురించి తెలిసిందా అని అడిగి, అయినా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఆ కిల్లర్ నెక్స్ట్ టార్గెట్ నువ్వే కూడా అయ్యుండొచ్చు అనగా, దానికి కిరణ్ ఆ కిల్లర్ నన్ను చంపొచ్చు చంపకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆ కిల్లర్ గురించి ఏదైనా క్లూ నా చేతులకు దొరికితే వాడిని అస్సలు వదిలిపెట్టను సార్, అలాగే నా ఫోటో అండ్ నెంబర్ వెబ్సైట్లో పెట్టిన వాడిని కూడా అతి త్వరలోనే పట్టుకొని వాడికి తగిన బుద్ధి వచ్చేలా చేస్తా అని చెప్తుంది. తర్వాత బాగా ఆలోచించిన కిరణ్కి ఆ వెబ్సైట్లో తన ఫోటో అండ్ నెంబర్ పెట్టింది అరుణే అయ్యుంటాడు అనే అనుమానంతో వెంటనే అరుణ్ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం వెతికినా సరే ఇంట్లో అరుణ్ కనిపించాడు. దాంతో అరుణ్ ఫాదర్తో నీ కొడుకు చాలా పెద్ద తప్పు చేశాడు, వాడిని అస్సలు వదిలిపెట్టను అంటుంది. సీన్ కట్ చేస్తే కిరణ్ అరుణ్ ఎక్కడ ఉన్నా సరే పట్టుకోవాలి అని ఫిక్స్ అయ్యి తన పోలీస్ టీంతో కిరణ్ని వెతికి పట్టుకోమని సిటీ మొత్తం జల్లెడ పట్టమని ఆర్డర్స్ ఇవ్వడంతో పోలీస్ టీం అరుణ్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే సిటీలోని అన్ని చెక్ పోస్టుల్లో పోలీస్ టీం అరుణ్ కోసం ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇదే ప్రాసెస్లోనే కిరణ్ అనే టీంకి సిటీలో ఇల్లీగల్గా డ్రగ్స్ సప్లై జరుగుతుంది అని, దీనిలో అరుణ్ పాత్ర కూడా ఉంది అని తెలిసి అరుణ్ కోసం మరింత స్ట్రిక్ట్గా వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క అరుణ్కి కిరణ్ అనే టీం తన కోసం సిటీ మొత్తం వెతుకుతున్నారు అని తెలిసి బాగా ఆలోచించి తన దగ్గర ఉన్న డ్రగ్స్ని సీత అనే ఒక అమ్మాయి హెల్మెట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఇప్పటికే కిరణ్ తనని పట్టుకోవాలని కోపంగా ఉంది, ఒకవేళ ఇప్పుడు తను గనక డ్రగ్స్తో పాటు దొరికితే తన జీవితం ఇంకా జైల్లోనే ఎండ్ అవుతుంది అని. అలా డ్రగ్స్ సీత హెల్మెట్లో పెట్టి అరుణ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సీత తన ఆఫీస్ నుండి బయటకు వచ్చి హెల్మెట్లో డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయని చూసుకోకుండా స్కూటీ మీద ఇంటికి బయలుదేరుతుంది. అలా సీత స్కూటీ మీద ఇంటికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో పోలీస్ టీం సీత స్కూటీని ఆపి చెక్ చేయగా సీత హెల్మెట్లో డ్రగ్స్ ప్యాకెట్స్ దొరుకుతుంది. అది చూసిన కిరణ్ చదువుకున్న అమ్మాయిలా కనబడుతున్నావు, ఇలా డ్రగ్స్ సప్లై చేయడానికి సిగ్గుగా లేదా అని బాగా తిడుతుంది. అదంతా చూసిన సీత కిరణ్తో మేడం అసలు ఈ డ్రగ్ ప్యాకెట్ నా హెల్మెట్లోకి ఎలా వచ్చిందో తనకి తెలియదు అని చెప్తూ ఉంటుంది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంకే కిరణ్ ఫోన్కి అరుణ్ ఒక ప్లేస్కి ఒంటరిగా రమ్మని లొకేషన్ పంపడంతో ఆ మెసేజ్ చూసిన కిరణ్ ఏమాత్రం ఆలోచించకుండా అరుణ్ పంపిన లొకేషన్కి ఒంటరిగా బయలుదేరుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కిరణ్ అరుణ్ పంపిన లొకేషన్కి చేరుకొని అక్కడే కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ అంతా అరుణ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అలా బిల్డింగ్ అంతా వెతికినా సరే అక్కడ అరుణ్ కనిపించాడు. దాంతో కిరణ్కి ఏమీ అర్థం కాక ఆ బిల్డింగ్ కిందికి వచ్చి అదే ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అదే టైంకే బిల్డింగ్ పై నుండి ఎవరో తోసినట్లు అరుణ్ కింద పడి స్పాట్లోనే చనిపోతాడు. అరుణ్ డెడ్ బాడీని చూసి కిరణ్ మైండ్ బ్లాక్ అయ్యి అక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని బిల్డింగ్ అంతా వెతికినా సరే అక్కడ ఎవరూ కనిపించరు. దాంతో కిరణ్కి ఏమీ అర్థం కాదు, అరుణ్ని ఎవరు చంపారో కూడా అర్థం కాదు. తర్వాత అరుణ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపుతుంది. ఈ విషయం తెలిసిన కిరణ్ పై ఆఫీసర్స్ అందరూ కిరణ్ని పిలిపించి అరుణ్ చనిపోవడానికి కారణం నువ్వే, ఎందుకంటే నువ్వే తన జీవితం నాశనం చేయాలని చాలా ట్రై చేశావు, అందుకే అరుణ్ ఈ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని తను చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన చావుకి కారణం నువ్వే అని చెప్పాడు అని ఆ వీడియో చూపించగా అదంతా విన్న కిరణ్ తన పై ఆఫీసర్తో సార్ మీరు చెప్తుంది నిజమే, నాకు అరుణ్ పై చాలా కోపం ఉంది, కానీ అది చంపేంత కోపమైతే కాదు, తనని చంపాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అనిపిస్తుంది అని ఎంత చెప్పినా సరే పై ఆఫీసర్స్ కిరణ్ మాట వినకుండా తనని కొంతకాలం సస్పెండ్ చేస్తారు. దాంతో కిరణ్ తను ఎలాంటి తప్పు చేయకపోయినా సస్పెండ్ చేసినందుకు చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే అరుణ్ని చంపి తనని ఈ కేసులో ఇరికించిన వారిని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి రవి అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే రవి కిరణ్ సస్పెండ్ అయిన న్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే ఇతనే అరుణ్ని చంపి ఉండే ఛాన్స్ ఉంది. రవినే కిల్లరా కాదా అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క పోలీసులకి సిటీలోని ఒక ప్లేస్లో కట్టైన అమ్మాయి చేతి వేలు దొరుకుతుంది. అయితే ఆ వేలు ఏ అమ్మాయిది అనేది తెలియక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. మరో పక్క కిరణ్ని అరుణ్ కేసులో సస్పెండ్ చేసినప్పటి నుండి అందరూ కిరణ్ని ఒక హంతకురాల్లాగా ఒక వ్యక్తి చావుకి కారణమని చీప్గా చూస్తూ ఉంటారు. కానీ కిరణ్ అవన్నీ పట్టించుకోకుండా అరుణ్ది సూసైడ్ కాదు అని తనని ఈ కేసులో ఇరికించడానికే ఎవరో అరుణ్ని కావాలనే చంపారు అని తనని పట్టుకునేందుకు అనఫీషియల్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు కిరణ్ పోలీస్ డిపార్ట్మెంట్లో తనకి క్లోజ్ అయిన పోలీస్ ఆఫీసర్ రాఘవాని తన ఇంటికి పిలిచి తన ఇన్వెస్టిగేషన్ గురించి చూపించి నాకెందుకో ఎవడో ఒకడు చాలా తెలివిగా అరుణ్ని చంపి ఆ కేసు నాపై వచ్చేలా ప్లాన్ చేశాడు అని అంతా క్లియర్గా చెప్తుంది. అదంతా విన్న రాఘవ కూడా కిరణ్ చెప్పింది నమ్మి ముందుగా అరుణ్ ఫ్రెండ్స్ని కలిసి డీటెయిల్స్ కనుక్కోవాలి అని బార్కి వెళ్ళి అరుణ్ ఫ్రెండ్స్ని కలిసి డీటెయిల్స్ అడగ్గా అరుణ్ ఫ్రెండ్స్ మాత్రం కిరణ్తో అరుణ్ చావుకి నువ్వే కారణమని ఎలాంటి డీటెయిల్స్ చెప్పరు. దాంతో కిరణ్ అండ్ రాఘవ అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. మరో పక్క రవి తన రూమ్లో చాలామంది అమ్మాయిల ఫొటోస్
వస్తున్నట్లు చూపిస్తారు. రవి ఆ అమ్మాయిల డీటెయిల్స్ చెక్ చేస్తూ టార్గెట్ చేస్తున్నట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే కిరణ్ రాఘవతో కిల్లర్ చాలా తెలివిగలవాడు, అందుకే తను చంపిన వారిని అవి ఆత్మహత్యల్లా చాలా తెలివిగా క్రియేట్ చేస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియాని కూడా ఇలాగే చంపేశారు. ఆ లాలీపాప్ కిల్లర్ కోసం నేను ఇప్పటికీ వెతుకుతున్నా. ప్రియా చావుకి అరుణ్ చావుకి కారణం ఒకడే కిల్లర్ అయ్యుండొచ్చు. అయితే ఒకడే కిల్లర్ అయితే 2 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకున్నాడు? నన్ను అరుణ్ కేసులో ఎందుకు ఇరికించాలి అనుకుంటున్నాడు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలి అంటే మనం ముందు అరుణ్ డెత్ స్పాట్ని మరొకసారి క్లియర్గా చెక్ చేయాలి అని అలా కిరణ్ అండ్ రాఘవ అరుణ్ డెత్ స్పాట్కి చేరుకుని ఆ ప్లేస్ అంతా ఏదైనా చిన్న ఎవిడెన్స్ అయినా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటారు. అయితే అలా వెతుకుతున్న కిరణ్ ఆ బిల్డింగ్ పైకి సూర్యుడు వెలుతురు పడడం, తమ షాడోస్ గోడపై పడడం గమనించి అరుణ్ బిల్డింగ్లో తీసుకున్న సెల్ఫీ వీడియో మరొకసారి క్లియర్గా చూడగా అరుణ్ వీడియో తీసుకునేటప్పుడు తన ముందు ఎవరో ఉన్నట్లు అరుణ్ పై నీడ పడడం గమనిస్తుంది. దాంతో కిరణ్ కి అరుణ్ ని పక్కాగా ఎవరో చంపారని క్లారిటీ వస్తుంది. ఇక్కడే మనకి అరుణ్ ఎలా చనిపోయాడో తెలియడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. నిజానికి అరుణ్ కిరణ్ కి మధ్య గల గొడవ గురించి రవికి తెలిసాక రవి ఇదే అదునుగా చూసుకుని అరుణ్ స్టే చేస్తున్న ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి తనని కలిసి నాకు కూడా కిరణ్ అంటే చాలా కోపమని, అందుకే కిరణ్ పై నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి నీకు హెల్ప్ చేస్తా అనడంతో దానికి అరుణ్ కూడా ఓకే చెప్పడంతో రవినే ఆ వెబ్సైట్ క్రియేట్ చేసి కిరణ్ ఫోటో అండ్ నెంబర్ యాడ్ చేసి ఉంటాడు. అయితే కిరణ్ అరుణ్ కోసం వెతుకుతుంది అని తెలిసిన రవి అరుణ్ని కిరణ్ పట్టుకుంటే అరుణ్ తన పేరు కూడా చెప్పేస్తాడేమో అని ప్లాన్ ప్రకారం ముందే అరుణ్తో సెల్ఫీ సూసైడ్ వీడియో రికార్డ్ చేయించి పెట్టుకుని ఆ రోజు ప్లాన్ ప్రకారం అరుణ్ ఫోన్ నుండి రవినే లొకేషన్ కిరణ్కి పంపి కిరణ్ అక్కడికి వచ్చాక అరుణ్ని పైనుండి తోసి చంపి అరుణ్ చావుకి కారణం కిరణ్ అని వచ్చేలా చేసి కిరణ్ని సస్పెండ్ చేసేలా చేసి ఉంటాడు. ఎందుకంటే కిరణ్ డ్యూటీలోనే ఉంటే కిల్లర్ కోసం వెతుకుతుంది, అంటే తన కోసం వెతుకుతుంది, ఎప్పుడైనా తనని పట్టుకుంటుంది అనే భయంతో. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో బాగా ఆలోచించిన కిరణ్ ఒకవేళ ప్రియాని చంపింది ఇప్పుడు అరుణ్ని చంపింది ఒకరే అయితే ఈ 2 చావులకి మధ్య ఉన్న ఈ 2 సంవత్సరాల గ్యాప్ లో కూడా హత్యలు చేసి ఉండవచ్చు అని అలాంటి సస్పీషియస్ డెత్ల గురించి సంబంధించిన కేస్ ఫైల్స్ అన్ని చెక్ చేయగా కిరణ్ అండ్ రాఘవకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ 2 సంవత్సరాల కాలంలో చనిపోయిన వారిలో ఎక్కువగా అమ్మాయిలే ఉంటారు అని. అంతేగాక ఆ అమ్మాయిలు అందరూ కూడా మరి కొన్ని రోజుల్లో మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వబోతూ ఉండగా చనిపోయారు అని క్లారిటీ రావడంతో కిల్లర్కి అమ్మాయిలంటే ఏదో కోపం ఉందని అర్థమవుతుంది. తర్వాత కిరణ్ మూవీ స్టార్టింగ్లో కారు యాక్సిడెంట్లో బ్రతికిన స్వప్న పేరెంట్స్ని కలిసి స్వప్న గురించి అడగ్గా స్వప్నకి కూడా అబ్రాడ్లో మంచి జాబ్ రావడంతో అబ్రాడ్కి వెళ్ళాలి అని చాలా హ్యాపీగా ఆ రోజు తన ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి కారులో వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యిందని చెప్తారు. ఇక్కడే మనకి చందు అండ్ స్వప్న కారు యాక్సిడెంట్ ఎలా జరిగిందో చూపిస్తారు. ఆ రోజు రాత్రి ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా రవి సడన్ గా కార్కి అడ్డు రావడంతో చందు సడన్ బ్రేక్ వేయడంతో కారు కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అంటే స్వప్నాన్ని చంపాలి అనుకుంది కూడా రవినే అనమాట. ఇంకా అలా కిరణ్ ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకుని త్వరగా కిల్లర్ని పట్టుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం కాస్త కిరణ్ పై ఆఫీసర్స్ కి తెలిసి కిరణ్ అండ్ రాఘవాని పోలీస్ స్టేషన్ కి పిలిపించి కిరణ్ కి హెల్ప్ చేస్తున్నందుకు రాఘవాని బాగా తిట్టి సస్పెండ్ చేశాక కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని కిరణ్ పై కూడా సీరియస్ అవుతాడు. దానికి కిరణ్ ఆ కిల్లర్ని ఎలాగైనా పట్టుకుంటా అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క రవి కంటిన్యూస్ గా మర్డర్స్ చేస్తూనే ఉంటాడు, కానీ పోలీసులు మాత్రం తనని పట్టుకోలేకపోతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు కిరణ్ పై ఆఫీసర్ కిరణ్ దగ్గరికి వచ్చి కిరణ్తో ఈ కేసుకి నువ్వే కరెక్ట్ అమ్మా, ఆ కిల్లర్ నా కూతురిని కూడా చంపేశాడు, నా ఇంటి దాకా వస్తే కానీ ఆ కిల్లర్ ఎంత డేంజరస్, వారి బాధ ఏంటి అని అర్థం కాలేదు, ఇంకా నాలాగా ఏ తల్లిదండ్రి కూతురు గురించి బాధపడకూడదు, ఈ కేసును నువ్వే ఇన్వెస్టిగేషన్ చేయాలి అని కిరణ్ని మళ్ళీ డ్యూటీలోకి తీసుకుంటాడు. దాంతో కిరణ్ మళ్ళీ అఫీషియల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఒక రోజు రవి మదర్ కూడా చనిపోతుంది. ఈ విషయం తెలిసిన కిరణ్కి తనని కూడా కిల్లర్ చంపి ఉంటాడేమో అనే అనుమానంతో రవి ఇంటికి వచ్చి రవిని కలిసి తన అమ్మ ఎలా చనిపోయిందని అడగ్గా దానికి రవి తన అమ్మ హార్ట్అటాక్ వచ్చి చనిపోయిందని చెప్తాడు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి రవి చేస్తున్న హత్యల గురించి రవి అమ్మకి తెలిసిపోయి తన కొడుకు ఇంత రాక్షసుడా అనుకుని తన గురించి పోలీసులకు చెప్పాలి అనుకుంటుంది. ఈ విషయం తెలిసిన రవి చివరికి తన అమ్మని కూడా చంపేసి ఉంటాడు. కానీ రవి చెప్పింది విన్న కిరణ్ తన మాట నమ్మి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంది. దాంతో రవి హమ్మయ్య అనుకుంటూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కిరణ్కి అక్కడే రవి ఇంట్లో ప్రియా డెడ్ బాడీ దగ్గర కిల్లర్ ఏ లాలీపాప్ అయితే తింటూ కనిపిస్తాడో అదే లాలీపాప్ రవి ఇంట్లో ఉండడం గమనిస్తుంది. దాంతో రవినే కిల్లర్ అని అర్థమైన కిరణ్ ఇప్పుడు తన అమ్మని కూడా తనే చంపి ఉంటాడు అని తనని పట్టుకోవాలి అని చూడగా రవి వెంటనే కిరణ్ ఫేస్ పై మత్తుమందు స్ప్రే చేసి స్లో కోల్పోయేలా చేస్తాడు. తర్వాత కిరణ్ని అదే బిల్డింగ్ పైకి తీసుకెళ్లి తనని ఉరివేసి చంపాలి అనుకుంటాడు. అయితే చంపే ముందు రవి కిరణ్తో నాకు అమ్మాయిలంటే అస్సలు నచ్చరు, అందులోనూ జీవితంలో గెలిచే అమ్మాయిలంటే అస్సలు నచ్చరు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
నిజానికి రవికి సింధు అనే చెల్లెలు ఉంటుంది. అయితే చిన్నప్పటి నుండి ప్రతి విషయంలో సింధునే రవిపై గెలుస్తూ ఉంటుంది. దాంతో రవి ఏడుస్తూ ఉంటాడు ఓడిపోయాను అని. అది చూసిన రవి ఫాదర్ తనతో అబ్బాయిలు ఎప్పుడు ఏడవకూడదురా, ఇప్పుడు చూడు మన ఇంట్లో అమ్మ మాత్రమే ఏడుస్తుంది, నేను ఎప్పుడైనా ఏడవంగా చూసావా, ఆడవారు మాత్రమే ఏడవాలి, మనం వారిని ఏడిపించాలి, ఇప్పుడు నీ చెల్లెలు గెలుస్తూ ముందుకు వెళ్ళడం వల్లే కదా నువ్వు ఏడుస్తున్నావు, అందుకే వారిని జీవితంలో గెలుస్తూ ముందుకు అస్సలు వెళ్ళనివ్వకూడదు అని చెప్పడంతో తన తండ్రి మాటలు రవి మనసులో బాగా నాటుకుపోతాయి. పెద్దయ్యాక కూడా సింధునే బాగా చదువుకొని అమెరికాలో జాబ్ రావడంతో అదంతా చూస్తున్న రవి సింధు మీద మరింత కోపంతో తను అమెరికా వెళ్ళి సంతోషంగా ఉండవద్దు అని ఒకరోజు లాలీపాప్లో మత్తుమందు కలిపి ఇచ్చి తనని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచి తనకి అంతా చెప్తాడు. అదంతా విన్న సింధు, నువ్వు గెలవలేక నన్ను ఆపొచ్చు, కానీ నాలాగా చాలామంది అమ్మాయిలు తమ జీవితాలలో గెలుస్తున్నారు, వారిని నువ్వు అస్సలు ఆపలేవు అనగా అది విన్న రవి అప్పటి నుండి ఎవరైతే అమ్మాయిలు జీవితంలో గెలుస్తూ మంచి జాబ్ సాధించబోతూ ఉంటారో వారిని చంపుతూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పి రవి కిరణ్ని కూడా చంపబోగా కిరణ్ తన మెడకు ఉన్న తాడు కట్ చేసుకుని కిరణ్ పై అటాక్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్ జరిగిన తర్వాత రవి కిరణ్ని బాగా కొట్టి తన తలకి గన్ గురిపెట్టి ఒక అదిరిపోయే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తాడు. అదేంటంటే ప్రియాని కూడా తనే చంపాను అని. ఎందుకంటే తన యూనివర్సిటీలో టాప్ వచ్చి మంచి జాబ్ సాధించబోతూ ఉంటుంది కాబట్టి. అది విన్న కిరణ్కి ప్రియాని చంపింది తనే అని అర్థమయ్యి చాలా కోపం వచ్చి తనని బాగా కొట్టి తన దగ్గర ఉన్న గన్ లాక్కొని తనని షూట్ చేసి చంపుతుంది. అయితే రవి చనిపోతూ కిరణ్తో, నువ్వు నన్ను చంపొచ్చు, కానీ నా చెల్లెలు సింధుని ఎక్కడ దాచానో నువ్వు కనిపెట్టలేవు అని నవ్వి చనిపోతాడు. తర్వాత బాగా ఆలోచించిన కిరణ్ రవి ఇంటికి వెళ్ళి సింధుని ఇంట్లోనే దాచి ఉంటాడు అని ఇల్లు మొత్తం వెతికినా సరే సింధు కనిపించదు. దాంతో కిరణ్కి ఏం చేయాలో అర్థం కాదు. అయితే అక్కడే కిరణ్కి అండర్ గ్రౌండ్కి ఉన్న ఒక సీక్రెట్ డోర్ చూసి దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సింధు చావు బతుకుల్లో ఉంటుంది. దాంతో వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తుంది. అయితే ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే పోలీసులకు దొరికిన అమ్మాయి చేతి వేలు ఎవరిదో కాదు, సింధుదే. రవినే తన వేలు కట్ చేసి పోలీసులని తన నుండి డైవర్ట్ చేయడానికి ఇలా చేసి ఉంటాడు. ఇంకా కిరణ్ పై ఆఫీసర్స్కి జరిగిందంతా తెలిసి కిరణ్ని అభినందించి అరుణ్తో పాటు అమ్మాయిల్ని చంపింది రవినే అని, కిరణ్ తన ప్రాణాలకు తెగించి రవిని చంపింది అని తనని మెచ్చుకుంటారు. ఇంకా కిరణ్ కూడా తన ఫ్రెండ్ ప్రియాని చంపిన, అలాగే అమ్మాయిల చావులకి కారణమవుతున్న సైకో కిల్లర్ రవిని చంపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.